హలో నమస్తే వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీలో జోష్ కనపడుతోంది. తెలుగుదేశం పార్టీలోకి చేరికలు కనపడుతున్నాయి. తెలుగుదేశం పార్టీలో చేరికలు చాలా రోజుల తర్వాత కంటిన్యూస్గా చూస్తున్నాం. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, అలాగే మాజీ మంత్రి సి రామచంద్రయ్య, మరికొంతమంది కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరారు. సో వైసీపీలో అసంతృప్తులు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి వైపు చూస్తున్నట్లుగా కనపడుతోంది. సో తెలుగుదేశం పార్టీలో చాలా జోష్ కనపడుతుంది. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబంపై కూడా కుట్రలు చేస్తున్నారు, రాజకీయాల కోసం, రాజకీయ అవసరాల కోసం కుటుంబాన్ని చీల్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు, దుష్ట చతుష్టయం రాష్ట్రాన్ని ఇబ్బందుల చేసే ప్రయత్నం చేస్తోంది, ఒక్క వ్యక్తి మారటం వల్ల రాష్ట్రంలో జరిగిన సంక్షేమాన్ని చూడండి అంటూ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నారు. ఈ అంశాలపైన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ నేత ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి గారితో మాట్లాడదాం. దీపక్ రెడ్డి గారు నమస్తే, వెల్కమ్ టు ఈహా. నమస్కారం అండి సార్, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ. మై బెస్ట్ విషెస్. మీ ప్రోగ్రామ్స్ నేను చూస్తా ఉన్నాను, చాలా అద్భుతంగా వస్తుంది కంటెంట్. మై బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మొత్తానికి చాలా జోష్లో ఉంది తెలుగుదేశం పార్టీలో, చేరికలు కనపడుతున్నాయి. ఈరోజు శ్రీరామచంద్రయ్య గారు సడన్ షాక్ ఇచ్చారు. వెరీ మచ్ అండి. కంటిన్యూగా మనం చూస్తా ఉన్నాము సార్. మీరు చూస్తే నేను అసెంబ్లీ జరిగేటప్పుడు అనేక సార్లు ముఖ్యమంత్రి గారి చేంబర్స్ ముందు నుంచి నడిచేటప్పుడు ఎమ్మెల్యేలు ఒక లైన్ గా నిల్చుకొని ఉండేవాళ్ళు. ఏంది అని అడిగితే ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ బయట దొరకటం లేదు, కనీసం ఇక్కడన్నా కలిసేదానికి అవకాశం దొరకదేమో అని చెప్పి ప్రయత్నిస్తున్నాము అని చెప్పి. సో అది పరిస్థితి ఎమ్మెల్యేది ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో. నాకు వచ్చిన సమాచారం ప్రకారము 4.5 సంవత్సరాలు అయిపోయింది కదా, ఇప్పుడు దాటిపోయింది కదా, ఇప్పటికి కూడా 70 మంది ఎమ్మెల్యేలకి ముఖ్యమంత్రి గారితో అపాయింట్మెంట్ 1-to-1 దొరకలేదు అని చెప్పి నాకు వచ్చిన సమాచారం. ఈ 4.5 ఏళ్ళు ఒకసారి కూడా కలగలేదు ఇంతవరకు అని చెప్పి. ఇప్పుడు నిన్న మీరు చూస్తే పార్థసారథి గారు ఎక్స్ మినిస్టర్ గా ఉండి వారి పార్టీలో ఇప్పుడు ఎమ్మెల్యే, నేను ముఖ్యమంత్రి గారిని కలవలేకపోతున్నానని చెప్పి నిన్న ప్రెస్ లో వారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది 2 రోజుల క్రితం. డొక్కా మాణిక వరప్రసాద్ గారు అయితే రాజశేఖర రెడ్డి గారి టైం నుంచే మంత్రిగా ఉండేరు, అంత సీనియర్ లీడరు. వారే అవమానించి మీకు అయి చేస్తాం ఈ చేస్తామని మభ్యపెట్టి మా పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు రిజైన్ చేసి తీసుకోపోయి తర్వాత ఏం జరిగిందో తెలుసు. ఇప్పుడు మీటింగ్ కోసం అడుగుతా ఉంటే కొన్ని నెలల నుంచి కనీసం కలవటం లేదు, కనీసం మమ్మల్ని కలవని ఒక అపాయింట్మెంట్ ఇవ్వండి అని చెప్పి వారు ఏ విధంగా అడిగినారో మనం చూస్తున్నాం. మీరు అదే మంగళగిరి ఎమ్మెల్యే శ్రీదేవి గారు అసెంబ్లీలో అన్నారు, నా గుండె లబ్డబ్ అని కొట్టుకోవద్దు, జగన్ అని కొట్టుకుంటది అని. అటువంటి మనిషి కూడా ఈ రోజు బాధతో ఎందుకు బయటకు వచ్చి ఈ రోజు అక్కడ జరిగిన అవమానాల గురించి ఎందుకు మాట్లాడుతూ ఉండరు? సో నేను పాదయాత్రలో నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే కోటమిరెడ్డి గారిని పెద్దలు ఆనం గారితో మాట్లాడితే వారు కూడా సేమ్ మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు, కనీస గౌరవం కూడా లేదు అని చెప్పి. సో ఈ ధోరణిలో జగన్మోహన్ రెడ్డి గారి వ్యవస్థ నడుస్తా ఉంది. ఈ రోజు మీరు ఇప్పుడే ఓపెనింగ్ కామెంట్స్ లో చెప్పినారు, కుటుంబాన్ని కూడా చీల్చే విధంగా కుట్రలు జరుగుతున్నాయని చెప్పి. అటువంటి పరిస్థితిని తీసుకొని వచ్చింది కేవలం జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకు అని అంటే వారి దగ్గర కుటుంబంలో ఉండే వాళ్ళు నాకు కొన్ని వాళ్ళ పర్సనల్ జరిగిన ఇష్యూస్ చెప్పినారు. అవన్నీ వాస్తవంగా ఈ రోజు బయటికి వస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఆంధ్రప్రదేశ్ లో నమ్మరు. అటువంటి విధంగా ఇబ్బందులు షర్మిల గారికి వారి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించారు అని చెప్పి నా ఓపెనింగ్ కామెంట్స్ తో నేను ముగిస్తున్నానండి. ఏంటి ఆ కామెంట్స్? మరి ఈ రోజే షర్మిల గారు ఇప్పుడు ఇంకా మనం మాట్లాడుకుంటున్న ఈ టైంకి ఆమె తన అన్న ఏపీ సీఎంని కలవడం కోసం, కార్డు ఇవ్వడం కోసం వెళ్ళారు. చాలా కార్డియల్ గానే రిలేషన్స్ ఉన్నాయని చెప్పి అనుకోవడానికి ఉదాహరణ కాదా అది? ఖచ్చితంగా కాదు, అది ఫార్మాలిటీనే. నేను కొన్ని మరీ పర్సనల్ డీటెయిల్స్ కనుక బాగుండకపోవచ్చు అవి చెప్తే, కానీ కొన్ని బ్రాడ్ గా టచ్ చేస్తాను. అసలు ఎందుకు సమస్య వచ్చింది వీళ్ళకందరికీ అని. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిందో అప్పుడు ఉప ఎన్నికల్లో నేను తెలుగుదేశం తరఫున ఒక క్యాండిడేట్ గా నిలిచాను. అప్పుడు ఎటువంటి సింపతి వీరు మన షర్మిల గారు తిరిగిన వాటికి ఎటువంటి సింపతి వచ్చింది అని అంటే మహిళల నుంచి అన్ని సీట్లు వాళ్ళు దాదాపు ఆ ఉప ఎన్నికల్లో వాళ్ళు గెలవటం జరిగింది. సో ప్రజల్లో తర్వాత వారి పాదయాత్రలో కూడా మీరు చూస్తే ఒక యాక్సెప్టెన్స్ అనేది వచ్చింది, ఈమె పార్టీ నిలబెట్టింది, కష్టకాలంలో పనిచేసింది అని చెప్పి. సో షర్మిల గారికి రాజకీయం మీద చాలా ఆసక్తి అండ్ నేను కూడా కంటిన్యూ కావాలా అని చెప్పి ఎంత ప్రయత్నించినా గానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రాజకీయాల నుంచి రాష్ట్రం నుంచి సొంత అన్ననే
దూరం పెట్టినాడు. అది ఎటువంటి బాధాకరం ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏమైందంటే వాళ్ళ ఇంటర్నల్ ఆస్తుల ఇష్యూలో కూడా ఏదో డిస్ట్రిబ్యూషన్ కోసము వారు ఒక రోజు మీటింగ్ పెట్టుకుంటే ఇదిగో లిస్ట్ ఏ లిస్ట్ బి అని తయారు చేసినారంట. నీకు ఏది కావాలో చూస్ చేసుకోనంటే వారు ఏది చూస్ చేసుకున్నారో అది వారికి ఆయనకు నచ్చలేదు. అది యాక్చువల్ గా మంత్లీ రెంట్స్ వచ్చేది దాంతో పెట్టినారు. కానీ మంత్లీ రెంట్స్ వచ్చేది కాకుండా వీరు చూస్ చేసుకునేది చేసుకోరు అని అనుకుని ఆమె చేసుకుంటే ఇంకా అది దాని గురించి డివిజన్ ఆపేస్తారు. ఆమెకు ఇవ్వాల్సిన ఆస్తి కూడా ఇవ్వలేదు. సరే పోనీ ఆయనతో ఎందుకు ఇబ్బంది అని ఎక్కడో ఒక మైన్ తెచ్చుకుంటే ఆ మైన్ యూజువల్ గా ఒకసారి లీజ్ గ్రాంట్ అయిన తర్వాత లీజ్ ని క్యాన్సిల్ చేయరండి. అటువంటి లీజ్ ని కూడా మళ్ళా ఒక 3 months లో క్యాన్సిల్ చేయించినారు. అదే విధంగా మళ్ళీ వీళ్ళేదో 1-2 వేరే వ్యాపారాలు చేసుకునే ప్రయత్నం చేస్తే అక్కడ కూడా అడ్డుకట్ట వేసి వాళ్ళకి పని కానియకుండా ఆపినారు. సరే ఫైనల్ గా ఇవన్నీ పోనీ తెలంగాణలో వచ్చి ఆ పార్టీ పెట్టి మా కృషి ఏదో మేము పడతాము అని చెప్పి ముందుకు పోయి ఎవరినన్నా ఫండ్స్ అడిగితే క్లియర్ కట్ అందరికి తెప్పించినారంట. వాటి ఫండ్స్ ఇవ్వద్దు అని చెప్పి, అంటే వారికి దగ్గర ఉండే వాళ్ళకి కూడా ఫండ్స్ ఇవ్వద్దు అని చెప్పి చెప్తే అక్కడ ఎటైనా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆయన మెంటాలిటీ తెలుసు, అందరూ భయపడి ఫండ్స్ కూడా ఇవ్వటం మానేశారు. సో ఆమె బతకాలా అని అనుకుంటే ఎన్ని విధంగా అడ్డంకులు వేసుకుంటా వచ్చినారు, ఎన్ని విధంగా ఇబ్బందులు పెట్టుకుంటా వచ్చినారు. ఒక అండర్స్టాండింగ్ కి మనం రావచ్చు. నేను ఊరికే బ్రాడ్ గా ఫ్యూ ఆస్పెక్ట్స్ టచ్ చేశాను, కానీ డెప్త్ లోకి మీరు పోతే ఇంకా చాలా జరిగింది. అంటే ఇన్ని బాధలు అనుభవిస్తూ, ఇన్ని కష్టాలు అనుభవిస్తూ షర్మిల గారు ఆ ధైర్యంతో ముందుకు పోతున్నారంటే నిజంగా ఆమెలో ఎంత బాధ, ఎంత కసి ఈ రోజు ఉండి ఈ రోజు ముందుకు వచ్చి ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ తప్పుకి గుణపాఠం నేర్పియాలా అని ఆమె మనసులో ఉంటుందో ఒక అంచనాకి మనం రావచ్చు అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. దీపక్ రెడ్డి గారు, ఇప్పుడు పక్క రాష్ట్రంలో పార్టీ పెడితేనే ఫండ్ ఇవ్వకుండా, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ దొరకకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఆమె ఆంధ్రప్రదేశ్కి వచ్చి రాజకీయాలు చేస్తానంటే అక్కడ యాక్సెప్ట్ చేస్తారా? అక్కడ ఫండ్స్ రావడం, మిగతా దానికి ఇబ్బందులు, అడ్డంకులు సృష్టించరా? ఇది చాలా గెట్టామండి షర్మిల. నేను ఒక చిన్న జోక్ చెప్తాను. జోక్ యాక్చువల్లీ నిజం జరిగిన ఇన్సిడెంట్. మా చిన్నప్పుడుది. మేము 10th క్లాస్ లో ఉన్నప్పుడు, జగన్ నాకు 1 year జూనియర్. సో మేమంతా కార్ రేసులు పెట్టుకునే వాళ్ళం. ఆ రోజుల్లో పెద్ద రష్ కూడా ఉండేది కాదు ఈ బంజారా జూబ్లీహిల్స్ రోడ్ లో. సో ఒకసారి హెడ్ ఆన్ పోయే వాళ్ళని ఎవరు భయపడి ముందు వెళ్ళిపోవాలో వారి ధైర్యవంతులు అని మా రేసు. సో మా ఎంటైర్ బ్యాచ్ లో నాతో ఎవరు రేసుల్లో వచ్చేవాళ్ళు కాదు, ఎందుకంటే దీపక్ చాలా అసలు పక్కకు జరగరు. షర్మిల అయితే చేయలేదండి, డైరెక్ట్ వచ్చింది నేనే పక్కకు జరగాల్సి వచ్చింది. అంత ధైర్యవంతురాలు ఆమె. నాకు ఇంకా గుర్తుంది. ఆ సెకండ్ లో నేను పక్కకు లాగిపోయి ఇద్దరం చచ్చిపోయాడు వాళ్ళ మా యాక్సిడెంట్ లో మనం. సో అంత ధైర్యవంతురాలు చిన్నప్పుడు ఆమె తెలియని వయసులోనే ఉండాలి. ఇప్పుడు వెనక్కి పోతా. వాస్తవంగా జగన్ కన్నా కూడా ఇంకా ధైర్యవంతురాలు అటువంటి రేస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో స్టార్ట్ అయింది. సో ఆ ఎగ్జాంపుల్ నేను ఎందుకు కోట్ చేశానంటే అది వెరీ రేర్ అటువంటి క్వాలిటీ ఒకరిలో ఉండేది. ఇన్ని అవమానాలు జరిగి, ఇన్ని బాధలు జరిగి, నేను ఇంకా ఒక ఫ్రాక్షన్ చెప్పినా ఇంకా చాలా జరిగినాయి. గుండెలో పెట్టుకొని ఈ రోజు బయటికి వస్తుంది అని అంటే ఖచ్చితంగా ఒక మోటివ్, ఒక కసితో ఆమె ముందుకు వస్తుంది అని చెప్పి మాత్రం నేను ఖచ్చితంగా తెలపగలుగుతానండి. ఓకే, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక కీలకమైన నేతగా మీరు, తెలుగుదేశం పార్టీ విష్ చేస్తుందా షర్మిల అక్కడికి రావడాన్ని? వాస్తవంగా అది వాళ్ళ కుటుంబ సమస్యగా ముందు స్టార్ట్ అయినా కానీ ఈ రోజు ఆమె పడిన కష్టాలు, ఆమె ఒక మంచి ఉద్దేశంతో ఏదో ప్రజలకు మంచి చేయాలని చెప్పి వస్తుంటే ఖచ్చితంగా తెలుగుదేశం కూడా స్వాగతిస్తుంది. సో వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ పర్సనల్ అగేన్స్ట్ హర్. సో ఆమె పడిన కష్టానికి ఒక విధంగా న్యాయం జరగలేదు ఆమెకి అనే భావన అందరిలో ఉంది. సో మేము కూడా పర్సనలీ వి ఫీల్ ద సేమ్. సో షర్మిల గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఫైట్ చేయాలని అని అనుకుంటున్నారు. ఆమె అదే డైరెక్షన్ లో పోతా ఉందండి. సో మేము అనుకోవటం కాదు, ఆ డైరెక్షన్ మనకు కనపడతా ఉంది. ఎందుకంటే నేను ఇంతకు ముందు మీకు చెప్పిన ఇన్సిడెంట్స్, ఏ విధంగా ఆమెను ఇబ్బంది పెట్టినారు, ఏ విధంగా ఆమెని అసలు లిటరల్ గా ఇంకా గొంతు పిసికినంత పని చేసినారు. సో అది చేయకుండా, ఫిజికల్ గా చేయకుండా. సో అంత అనుభవించిన తర్వాత కూడా జనరల్ గా మనుషులు ఆ దెబ్బలు తట్టుకొని నిలవడం కష్టం. ఈ రోజు ఆమె నిలిచి ముందుకు పోతుంది అని అంటే ఖచ్చితంగా ఒక సంకల్పంతో పోతా ఉంది. జగన్మోహన్ రెడ్డికి ఒక పాఠం నేర్పించేదానికి ముందుకు పోతా ఉంది. అదే విధంగా వాళ్ళ నాయన ఆశయాల ప్రకారము ఎంతో కొంత సేవ ఆంధ్ర రాష్ట్రానికి చేస్తాము అనే ఉద్దేశంతో ముందుకు పోతున్నట్టు నాకు అనిపిస్తా ఉంది. సో ఆమె జగన్మోహన్ రెడ్డి గారితో ఫైట్ చేయాలంటే, జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొనాలంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్లాట్ఫామ్ కాంగ్రెస్ కంటే ప్లాట్ఫామ్ తెలుగుదేశం బెటర్ కదా?
ఖచ్చితంగా తెలుగుదేశం వుడ్ హావ్ బీన్ ఎ బెటర్ ప్లాట్ఫామ్. కానీ వారి చాయిస్ ఏంది అని అంటే ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు టైం నుంచి కూడా తెలుగుదేశము అండ్ ఫ్యామిలీస్ ఆపోనెంట్సే. సో వారు ఆ పాత రాజశేఖర రెడ్డి గారి లెగసీ వారు క్లెయిమ్ చేస్తున్నారు గనక బహుశా చనిపోయిన కాంగ్రెస్ పార్టీలోకి పోయినా గానీ నా కసి నా పనితనంతో నేను ఏదైనా డిఫరెన్స్ చేయగలుగుతానేమో అని చెప్పి వారు నమ్ముంటారు. కానీ మీరు అడిగిన ప్రశ్న అద్భుతమైన ప్రశ్న. అదే టీడీపీలో వచ్చుంటే ఆమెకి ఇంకా బెటర్ ప్లాట్ఫామ్ ఉండుండేది, ఇంకా బెటర్ డిఫరెన్స్ చేయగలుగుండేది. సో ఆ హిస్టారిక్ డిఫరెన్సెస్ వల్ల వారు ఆ స్టెప్ తీసుకుంటుంటారేమో అని చెప్పి నేను భావిస్తున్నాను. సో అంత రైవల్టీ ఉన్న ఫ్యామిలీస్ కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేసిన సందర్భాలు చూస్తున్నాం. ఈవెన్ మీ ఫ్యామిలీ దివాకర్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ దశాబ్దాలుగా కాంగ్రెస్ నంటి పెట్టుకున్న ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి ఇప్పుడు పనిచేస్తున్నారు. సో తెలుగుదేశం పార్టీ నుంచి ఏమైనా అప్రోచ్ తెలుగుదేశం పార్టీ వైపు నుంచి అటువంటి ఇండికేషన్ ఏమైనా షర్మిలకు పంపించారండి? వాస్తవంగా నాకు ఐ హావ్ నో ఐడియా. బట్ అది నేను ఐ కెనాట్ కామెంట్ అండి, ఎందుకంటే వాస్తవంగా నాకు తెలియదు. ఎందుకంటే బీయింగ్ అన్ ఆఫీషియల్ స్పోక్స్ పర్సన్ నేను స్పెక్యులేటివ్ గా చెప్పకూడదు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మై స్టేట్మెంట్ విల్ బి పార్టీ స్టేట్మెంట్ కనుక. సరే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిగా వెళ్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నిన్నటి వరకు చర్చలో లేదు ఆంధ్రప్రదేశ్లో. ఈరోజు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిల గారు వచ్చిన తర్వాత ఆ పార్టీ చర్చలో ఉంటుంది. పొలిటికల్ చర్చల్లో కనీసం టీవీ డిబేట్స్లోనే కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడం, ఫేసెస్ కనపడడం అనేది గ్యారంటీగా ఉంటుంది. సో తెలుగుదేశం పార్టీకి నష్టమా షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో చేరడం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టమా? కొంతమంది విశ్లేషణలు ఆ రకంగా ఉన్నాయి, కొంతమంది విశ్లేషణలు ఈ రకంగా ఉన్నాయి. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? వాస్తవంగా వైసీపీ పార్టీ వాళ్ళు సమర్థిస్తున్నారు. ఇన్ కేసు వారు అక్కడికి పోయినా యాంటీ ప్రభుత్వం ఉండే ఓట్స్ అటు పోతాయి. సో టీడీపీకి పోకుండా ఆమె మాకు మంచి చేస్తుంది అనే స్టాండ్ వైసీపీ వాళ్ళ సైడ్ నుంచి వస్తా ఉంది. కానీ నా దృష్టిలో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అక్కడికి పోయిన వాళ్ళు వైసీపీలో అవమానపడిన వాళ్ళు, లేకపోతే వైసీపీలో అవకాశం లేని వాళ్ళు, అటువంటి వాళ్ళే అక్కడికి పోవటం జరిగేది. కానీ అటు పోయిన వాళ్ళందరూ ఒక కసి, మమ్మల్ని అవమానపరిచినారు, మా వర్తేందో మేము చూపియాలా అని చెప్పి వాళ్ళ దృష్టి, వాళ్ళ అటాక్ అంతా పూర్తిగా వైఎస్ఆర్ పైనే ఉంటది. సో అట కసిగా ఉండే వాళ్ళు డ్యామేజ్ ఎక్కువ చేస్తారు. సో ఖచ్చితంగా డ్యామేజ్ చేసే పని వాళ్ళు చేస్తారు ఆ పార్టీని. కానీ పాపులారిటీ ప్రకారం మీరు చూస్తే టీడీపీ జనసేన కలిసిన ఓట్లు అవైతే ఎటు పో. సో ఒక సైడ్ నుంచి డ్యామేజ్, ఇంకో సైడ్ నుంచి ఈ రెండు పార్టీల ఓట్ కన్సాలిడేషన్ జరిగి ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో రేపు మార్పు కనపడబోతా ఉంది అని మాత్రము నాకు ఖచ్చితంగా ఆ సిగ్నల్ కనపడతా ఉందండి. ఓకే, ఇప్పటి వరకు మీరు నేషనల్ వైజ్ గా చూస్తే అటు ఎన్డీఏ కూటమిలో కానీ ఇటు ఇండియా కూటమిలో కానీ లేరు. సో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరుగుతూ ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఆ దిశగా ఏమైనా ఆలోచన చేస్తుందా? మాకు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ద పార్టీ. బీజేపీకి సంబంధించి ప్రస్తుతానికి మీరేం మాట్లాడొద్దని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. అయినా నేను ఓవరాల్ అనాలిసిస్ మీరు చూస్తే గత 1 year లో జరుగుతున్న ఇది అనేక సార్లు బీజేపీ పార్టీ తరఫున రైట్ ఫ్రమ్ అమిత్ షా గారి కాడి నుంచి, నడ్డా గారి కాడి నుంచి వారు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సరిగ్గా లేదు, కరప్షన్ ఎక్కువ ఉంది అని చెప్పి వారు రకరకాల కామెంట్స్ చేయటం జరిగింది. సో ఖచ్చితంగా ఈసారి ఈ ప్రభుత్వాన్ని ఓడగొట్టేదానికి మేము ప్రయత్నిస్తాము అని చెప్పి ఈ రోజు నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి పార్టీను ఇదే స్టాండ్ పైన పోతున్నారు. సో అందరు ఏమన్నారంటే అందరం ఒక దాటి మీదకి వచ్చి ఈ రాక్షస పాలనని సాగనంపాలా అనే ఒక స్టాండ్ కి రావటం జరిగింది. ఈ రోజు బీజేపీ ఇంకా కలవలేదు. కానీ వారు చెప్పిన మాటల పైన వారు నిజాయితీగా ఉంటే ఖచ్చితంగా వారు ఈ ప్లాట్ఫామ్ లోపలికి రావాలి. ఎందుకు అనంటే వీరు చేసే అన్యాయాలు, వీరు చేసే అరాజకాల్ని ఈ రోజు ఎదిరించాలంటే ఏ ఒక్క పార్టీ సింగిల్ గా చేయలేదు గనక అందరూ ఒక దాటి మీదకు వచ్చి ఒకటే పోరాటంలో ముందుకు పోతే ఖచ్చితంగా అది సాధించే విధంగా ఈజీ అవద్ది అని చెప్పి నేను భావిస్తున్నాను. సో దేర్ ఇస్ నో అఫీషియల్ అండర్స్టాండింగ్ విత్ బీజేపీ ఎట్. వాళ్ళు చేసిన స్టేట్మెంట్స్ ప్రకారము ఖచ్చితంగా వాళ్ళు గట్టిగా నిలిస్తే వారు రావచ్చు.
అనే 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 భావనలో నేనైతే పర్సనల్ గా ఉన్నానండి. రైట్ సార్. జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి పనిచేయటం పట్ల రెండు పార్టీలకు సంబంధించిన ఓట్ బ్యాంక్ కలిస్తే డెఫినెట్గా మీరు పవర్లోకి వస్తారు అనే ఇంప్రెషన్ ఉన్నప్పటికీ జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్ జెల్ అవుతాయనే బిలీవ్ ఉందా? పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చెప్తూ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు 175 పోటీ చేయాలంటూ ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైండ్ గేమ్ ఆడుతోంది. కొంతమంది కాపు సామాజిక వర్గానికి సంబంధించిన హరిరామ జోగయ్య గారు లాంటి వాళ్ళు కనీసం పవర్ షేరింగ్ 2 years అన్నా ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని ఉంచాలి అంటూ ఆయన మాట్లాడుతున్నారు. ఆయన చాలా స్ట్రాంగ్ సపోర్టర్ పవన్ కళ్యాణ్ గారికి. సో ఇవి ఏమైనా కూటమిలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తాయని చెప్పి అనుకుంటున్నారా? మీరు చూస్తే సింగిల్ గా పోటీ చేయండి, పందులు గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది, డైలాగులు కొట్టుకుంటూ వస్తూ ఉండరు 1 year నుంచి వైసీపీ వాళ్ళు. సో అదొక పర్ఫెక్ట్ ఎజెండా. అంటే ఏ పార్టీ కలవకూడదు, ఒక్కొక్క పార్టీ వేరువేరుగా ఉంటే ఆ డివిజన్ లో మనం ఎమర్జ్ కావచ్చు అని వాళ్ళు ఒక స్ట్రాటజీతో ఇటువంటి కామెంట్స్ చేస్తా వస్తా ఉంటారు. హరిరామ జోగయ్య గారు రాసిన లెటర్ విత్ ఇన్ 1 hour or 2 hours సజ్జల గారి కొడుకు భార్గవ ఆయన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఆయన దాన్ని ఆ లెటర్ ని ఫోకస్ చేస్తారు. సో ఇదంతా మీరు చూస్తే ఒక కోఆర్డినేటెడ్ గా ఎట్టా కలవనీయకుండా ఆపోజిషన్ ని బ్రేక్ చేస్తే అటువంటి వీక్నెస్ నుంచి మనం ఎమర్జ్ కావచ్చు అని ఒక పక్క స్ట్రాటజీతో వాళ్ళు పోతున్నారు. సో ఈ విధంగా పవన్ గారిని ముఖ్యమంత్రిగా ఎందుకు మీరు చేయరు, కాపులు ఎందుకు చేస్తారని కులం యాంగిల్, లేకపోతే పవన్ గారికి ఏదైనా అవమానం జరుగుతుందని చెప్పి కొంచెం ఎన్ని రకరకాల విధంగా డిస్ప్యూట్లు పెట్టాలని చెప్పి. మహాభారతంలో మనం శకుడు పాత్ర చూసాం. ఆ శకుడు రకరకాలుగా ట్రిక్స్ వాడతారని చెప్పి ఆ ట్రిక్స్ అనేది ఇప్పుడు మనకి రియల్ లైఫ్ లో ఈ వైసీపీ చేయడం మనకు కనపడతా ఉంది. సో వారు నిజంగా మంచి చేస్తుంటే, నిజంగా 175కు 175 గెలుస్తామనే పరిస్థితి ఉంటే ఈ కుట్రలు శకులు చేసిన కుట్రలు ఆ రోజు మహాభారతంలో ఈ రోజు ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో వీరు చేస్తున్నారు? వారి నిజమైన పరిస్థితి ఎంత వీక్నెస్ లో ఉంది? సో వాళ్ళ బలం మీద కాకుండా ప్రతిపక్షాన్ని బ్రేక్ చేయాలా అనే ప్రయత్నంలో వాళ్ళు ముందుకు పోతున్నారు అని చెప్పి ఖచ్చితంగా మనం దాన్ని బట్టి ఒక అంచనాకి రావచ్చు. సో దాని వెనక సజ్జల భార్గవ్ ఉన్నారా, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారా? సరే, మీ అనుమానాలు మీకు ఉండొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు మాట అన్నారు, చంద్రబాబు నాయుడు గారే సీఎం అనే ప్రకటన పవన్ కళ్యాణ్ గారు చేయకపోగా ముఖ్యమంత్రి ఎవరనేది ఎన్నికల తర్వాత మేమిద్దరం కూర్చొని మాట్లాడుకుంటాము అని చెప్పడం ద్వారా ఒక అంబిగ్విటీని ఆయన క్రియేట్ చేశారని చెప్పి అనుకోవడానికి సంబంధించిన పాసిబిలిటీ లేదా? చూడండి, తెలుగుదేశం పార్టీలో ఉండే మేమందరము చంద్రబాబు గారి నాయకత్వాన్ని, వారి ఎక్స్పీరియన్స్ ని గట్టిగా నమ్ముతాం. అదే విధంగా జనసేనలో ఉండేవారు పవన్ కళ్యాణ్ చరిష్మాను, పవన్ కళ్యాణ్ నమ్మకం మీద అక్కడ ఉంటారు. సో మేము చంద్రబాబు గారు సీఎం కావాలని అనుకోవటంలో మాకు హక్కు ఉంది. అదే విధంగా జనసేనలో ఉండే నాయకులకు వాళ్ళ హక్కు ఉంది. కానీ ఇక్కడ మీరు ఒకటి రేషనల్ గా కూడా మనం ఆలోచించాలి. వైఎస్ఆర్ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్, వైఎస్ఆర్ లాంటి ట్రాప్ లో మనం పడకూడదు. ఈ రోజు చూస్తే వాట్ ఈస్ ద ఓట్ షేరింగ్? దాదాపు 30-40% టీడీపీకి ఉండి 50% గెలిచిన పార్టీకి ఉండి జనసేనకి 8% ఉంది అని అంటే ధర్మంగా మనకి 5 అంతలో 6 అంతలో వాళ్ళకన్నా ఎక్కువ ఉంది కదండి. సో ప్రజా స్వామ్యంలో ప్రజలు సపోర్ట్ చేసే దాన్ని బట్టే కదా మేమిద్దరం అలయన్స్ లో పోయినా గానీ 80% సపోర్ట్ 80% ఆఫ్ ద టోటల్ ఓట్ షేర్ మనకు ఉంటే మా అలయన్స్ లో, సో ఆటోమేటిక్లీ 80% ఉండే వారికే కదా ఛాన్స్ ఇవ్వాల్సి ఉంది. సో కానీ ఈ రోజు అట్లా మాట్లాడి పవన్ కళ్యాణ్ కూడా అగౌరవపరచాలనే ఉద్దేశం మాకు లేదు. సో రేపు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత గెలిచిన నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేల ప్రకారము ఆర్ ఓట్ షేర్ మనకి ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి అని కూడా మనకు అంచనా వచ్చేస్తుంది కదా. దాని ప్రకారము వి విల్ టేక్ అప్ దిస్ ఇష్యూ అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా ఇక్కడ హైయర్ షేర్ టీడీపీకే ఉంది. సో చంద్రబాబు గారు లీడ్ చేస్తారని చెప్పి మేము అనుకుంటున్నాము. దాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజు ఒకటే ఒక స్టాండ్ పైన ఉంటారు. ఏంది అని అంటే కనీసము నా రాష్ట్రము, నా దేశము, నేను బయటకు పోయేదానికి కూడా నన్ను పోనీయకుండా నన్ను పోలీసుతో డిటైన్ చేయటము, అరెస్ట్ చేయటము, అంటే బ్రిటిష్ పాలనలో కూడా ఉండేదానికన్నా దౌర్జన్యం ఎక్కువ చేస్తా మా ప్రాథమిక హక్కుల్ని వీళ్ళు కాలరాస్తున్నప్పుడు ఫస్ట్ ఇటువంటి పాలన పోవాలా, దానికోసం నేను ఒక అడుగు వెనకేసినా గానీ ఫస్ట్ న్యాయాన్ని నిలపాలా, ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాలా అని చెప్పి క్లియర్ గా అందరూ ఒక దాటి మీదకి వచ్చినారు. సో ఇప్పుడు మాకు ఉండేది ఒకటే ఒక ఎజెండా, ఒకటే ఒక మిషన్. రాష్ట్రాన్ని కాపాడుకోవాలా, ఈ రాక్షస పాలనని సాగనంపాలా, రాజ్యాంగాన్ని మళ్ళా పరిరక్షించే ప్రభుత్వం రావాలా అనే విధంగా మేము ముందుకు పోతున్నామండి. రైట్. దీపక్ రెడ్డి గారు, యువగలం పాదయాత్ర మీరు ఆల్మోస్ట్ దగ్గరుండి మొత్తం అంతా మీరే కోఆర్డినేట్ చేస్తూ వచ్చారు.
తెలుగుదేశం పార్టీ స్ట్రెంగ్త్ పెరిగింది అని ఆ పార్టీ కార్యకర్తలు లేకపోతే నాయకులు కొత్తగా వచ్చి జాయిన్ అవుతున్న వాళ్ళు బిలీవ్ చేయడానికి, తెలుగుదేశం పార్టీ స్ట్రెంగ్త్ అయింది అని చెప్పని ఒక ఇంప్రెషన్ రావడానికి నారా లోకేష్ గారి పాదయాత్ర ఎంతవరకు ఉపయోగపడింది అంటే ఏం చెప్తారు? నేను ఒక్కడనే కాదు, చాలా మంది క్రెడిట్ టు ద ఎంటైర్ టీమ్ అని చెప్పి ఫస్ట్ సే. కానీ స్టార్టింగ్ రోజుల నుంచి మీరు చూస్తే ఎక్కడ చిత్తూరు జిల్లాలో స్టార్ట్ అయిన నుంచి రకరకాల కామెంట్స్, వైసీపీ వాళ్ళు ఈ పాదయాత్ర జరగదు, మనుషులు రావటం లేదు, ఎన్ని రకాల ఆరోపణలు చేయాలి అన్ని రకాలు చేశారు. కానీ ఎట్లా నెల పోతా ఉంటే మార్పు ప్రజల్లో కనపడతా ఉంది. ప్రకాశం జిల్లా వచ్చే టైంకి రాత్రి 12 గంటలైనా కానీ మహిళలు 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు ఊర్ల నుంచి కూడా వచ్చి రోడ్ల పైన వెయిట్ చేసి రిసీవ్ చేసుకునేవాళ్ళు. సో ఆ మార్పు ప్రజల్లో కనపడింది. ఎట్లా లోకేష్ గారు ఇంటరాక్షన్ అవుతా ఉండేరు మనుషులతో. చాలా మంది నిరాశ నిస్పృహలతో ఉండేరు. అసలు మనం బతకగలుగుతామా అని ఒక ఆందోళన లోపల ఉండింది. అటువంటి వాళ్ళందరికీ లేదు, దేర్ ఇస్ లైట్, ఈ టనల్ ఎండ్ లో లైట్ ఉంది, రాబోయే రోజుల్లో మనకు మంచి రోజులు రాబోతున్నాయి అని చెప్పి ఒక నమ్మకం లోకేష్ గారు కలిపేయగలిగినారు. అదే విధంగా సమస్యలు ఉండే వాళ్ళనే సమస్యలు నోట్ చేసుకోవటం జరిగింది. రేపు మన ప్రభుత్వం వస్తే ఏ విధంగా ఈ సమస్యలు కరెక్ట్ గా మనం అడ్రస్ చేయగలుగుతాము అని చెప్పి వారు ఇన్ డెప్త్ గా స్టడీ చేయడం జరిగింది. ఒక అకాడమిక్ డిస్కషన్ కూడా అందరితో చేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఒక అండర్స్టాండింగ్ ఆఫ్ ప్రజల ప్రాబ్లమ్స్ ఈ రోజు లోకేష్ గారికి రావటం జరిగింది. అదే విధంగా కష్టాల్లో ఉండే వాళ్ళకి ఒక నమ్మకము, ఒక భరోసా కలిగించడం జరిగింది. దాదాపు 3-4 లక్షల ఫోటోలు వారు 1-to-1 ఫోటోలు కూడా తీసుకున్నారు. సో ఒక ఇంటరాక్షన్ వచ్చింది. సో రకరకాల కులాలు, మతాలతో వాళ్ళతో, లేకపోతే ఈ మన కార్మికులతో రకరకాల మీటింగ్స్, ఒక డిఫరెంట్ గ్రూప్స్ తో 1-to-1 ఆయన మీటింగ్స్ చేయబట్టి సో ఒక నమ్మకము, ఒక 1-to-1 టచ్ వచ్చిందండి. సో ఖచ్చితంగా ఇట్ వాజ్ వెరీ హెల్ప్ఫుల్. ఎవరు ఏం మాట్లాడినా కానీ నేను చూస్తున్నాను అక్కడ రెస్పాన్స్ ప్రజల నుంచి ఏ విధంగా వస్తుందో నా కళ్ళతో నేను చూస్తాను. ఇట్ ఈస్ మా అందరి జీవితాల్లో అది ఒక ల్యాండ్ మార్క్ లాగా, ఒక గుర్తు లాగా మాకు మిగిలిపోద్ది. అండ్ ఇట్ వాజ్ వెరీ ఫ్రూట్ఫుల్ అని చెప్పి నేను భావిస్తున్నాను. బిఫోర్ పాదయాత్రకు ముందు లోకేష్ ఏంటి, పాదయాత్ర తర్వాత లోకేష్ ఏంటి? నేను ఒక రోజు మా నియోజకవర్గం పోలేదని చెప్పి, రాయదుర్గం పోలేదని పాదయాత్రలో పక్క నియోజకవర్గంలో మా వాళ్ళందరూ వచ్చినారండి. 1:15 నిమిషాలు నాన్ స్టాప్ సెల్ఫీని తీసుకున్నారు. 1:15 నిమిషాలకి నా ఎంటైర్ జా అంతా నెప్పిపుడుతో మొదలు పెట్టింది. ఎందుకంటే కంటిన్యూస్ గా నవ్వతాం. అటువంటిది వీరు పొద్దున స్టార్ట్ చేస్తే రాత్రి 12 గంటలు బస్ ఎక్కేదాకా కూడా ఆ చిరునవ్వు ఫేస్, ఆ కష్టం అనేది తెలియకుండా వారు ఉండేది. ఎట్లా ఇంటరాక్ట్ అవుతుండేవారు మనుషులతో, అది నిజంగా హ్యాట్స్ ఆఫ్. వర్షం పడినాయి, అసలు ఎండాకాలం అయితే మీరు నమ్మరు, కంప్లీట్ డ్రెస్ తడిసిపోయేది చెమటలతో. అయినా కానీ అసలు కొన్ని దగ్గర పడిపోతామా గిడినెస్ వచ్చి అనే పరిస్థితిలో మేము ఎప్పుడైనా కారెక్కినాం కానీ వారైతే ఎన్ని కష్టాలన్నా గానీ ఆ ప్రజలతోనే ముందుకు పోతా ఉండే. అసలు క్వశ్చన్ ఆఫ్ నో డీవియేషన్ ఎక్కడ లేకుండా ఇల్లు వదిలి వీళ్ళు చేసే దాడులు. అసలు చిత్తూరు జిల్లాలో అయితే ఆయన యావరేజ్ ప్రతి 20 కిలోమీటర్లకు ఒక కేసు మా మీద పెట్టినారు. పోలీసు వాళ్ళు ప్రతి రోజు వచ్చి అడ్డుకోవటం, దౌర్జన్యాలు, మా దగ్గర ఉండే అన్ని లాక్కొని పోవటం. సో ఎటువంటి ఎక్స్పీరియన్సెస్, ఎటువంటి కష్టాలు ప్రతిరోజు రేపు ఉంటుందో లేదో తెలియదు. అంటే ఆ విధంగా కుట్రలు మా మీద పన్నుతుండారు వైసీపీ వాళ్ళు. సో లోకేష్ గారు చేసిన త్యాగము, లోకేష్ గారు పడిన కష్టము, ఆ టీం అంతా పడిన కష్టమే కాకుండా ప్రజలకి ఏంది అన్నిటికన్నా ముఖ్యము, మన సమాజంలో ఒక నిరాశ వచ్చింది. ఏంది మన పరిస్థితి అని యూత్ లో కూడా అసలు రకరకాల గ్రూప్స్ లో అటువంటి వాళ్ళకి బాధపడబాకండి, మీరు మార్పు రాబోతా ఉంది అని చెప్పి ఒక నమ్మకము లోకేష్ గారు కల్పించటము అనేది సమాజానికి, మన ఆ నమ్మకం కష్టాల్లో ఉన్న వాళ్ళకి కాకుండా తెలుగుదేశం పార్టీ, కష్టాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీకి కూడా నమ్మకం కలిగించారు లోకేష్ గారు. ఖచ్చితంగా నేను చెప్పొచ్చండి. ఎందుకనంటే వాస్తవంగా వీరు చేసిన దౌర్జన్యాలు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో 5 zones కి ఒక జోన్ కి ఇన్ఛార్జ్ గా నేను ఉన్నాను. సో కంట్రోల్ రూమ్ లో నేను పార్టీ ఆఫీస్ లో కూర్చొని ఉన్నాను. సో ఏ విధంగా వీళ్ళు అరాచకాలు చేశారు, పోలీస్ వ్యాన్లలో వచ్చి మా అభ్యర్థుల్ని పికప్ చేసి ఇంటి నుంచి నామినేషన్ ఫైల్ చేయకుండా
పోలీస్ వాళ్ళు కిడ్నాప్ చేసిన సమస్యలు ఉన్నాయి. ఒక దగ్గర అయితే మహిళ నామినేషన్ ఫైల్ చేయకుండా పేపర్లు లాక్కుంటుంటే అమ్మ గుడ్డలు లోపల పెట్టుకొని పో అని అంటే తర్వాత ఆమె ఏడస్తా ఫోన్ చేసింది, గుడ్డల లోపల పోలీస్ వాళ్ళు చేతులు పెట్టి లాక్కున్నారు సార్ పేపర్లు అని చెప్పి. అంటే ఇది మనం ఇమాజిన్ చేయలేము. నేను ఆ 3 రోజులు నాకు వచ్చిన ఫోన్ కాల్స్ తో నిజంగా నా మైండ్ బ్లాంక్ అయింది. ఇన్ని రకాల అరాచకాలు చేయగలుగుతారా అని చెప్పి. అంటే మన వ్యవస్థల్ని మనం 70 సంవత్సరాల నుంచి చేసుకున్న వ్యవస్థల్ని ఏ విధంగా నిర్వీర్యం చేశారు అంటే దిస్ ఇస్ వర్స్ దెన్ ఆఫ్రికా ఆర్ వర్స్ దెన్ బనానా రిపబ్లిక్స్. ఆ స్థాయికి వ్యవస్థల్ని కుప్పకూలిస్తే రేపు రాబోయే తరాలకి మనం ఏమి ఇస్తున్నాము, ఎటువంటి దేశాన్ని ఇస్తున్నాము అనే ప్రశ్న నన్ను నేనే ప్రశ్నించుకోవాల్సిన సమయం వచ్చింది. సో ఇటువంటి దౌర్జన్యాల్ని చూసిన తర్వాత ఖచ్చితంగా మనుషులనే వాళ్ళు భయపడతారు కదండి. సో ఈ రోజు మీరు ఒకటి చేయాలి, ఒకటి నేను మళ్ళా చెప్పాలి. తెలుగుదేశం నాయకులు చాలా మంది చాలా గొప్ప వాళ్ళండి. ఎందుకంటే గ్రామ స్థాయి నుంచి వారి సొంత కుటుంబాలను కూడా ఎదురైనారు. ఎందుకు అని అంటే వీళ్ళు ఆర్థిక మూలాలను దెబ్బతీయటం మొదలు పెట్టినారు. సో ఆర్థిక మూలాలను దెబ్బతీయటం మొదలు పెడితే రేపు పిల్లలకి తిండి పెట్టేదట. అటువంటి కష్టాలను తట్టుకొని తెలుగుదేశం ఈ కాడలు కూడా నిలిచింది అని చెప్పి నేను గర్వంగా చెప్తున్నానండి. ఓకే సార్, మీ జిల్లాకు సంబంధించిన రాజకీయాలు మాట్లాడి క్లోజ్ చేస్తాను నేను. అనంతపురం జిల్లాకు సంబంధించిన కొన్ని అభ్యర్థుల స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్చింది. ఎంపీలను ఎమ్మెల్యేలుగా ఓ ఎంపీ అయితే జేసీ కుటుంబంకి రైవల్గా ఉన్న ఎంపీ గోరెట్ల మాధవ్ గారు ఎంపీ కావడానికి ముందు కూడా సో జేసీ గారి పైన ఫైట్ చేసి ఎంపీ అయిపోయారు ఆయన. ఇప్పుడు ఆయనకి టికెట్ నిరాకరించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో మీ జిల్లాలో జరిగిన మార్పులు ఎంత మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్గా ఉండడానికి సంబంధించిన పాసిబిలిటీ ఉంది, డిసడ్వాంటేజ్గా ఏ రకంగా మారడానికి సంబంధించిన అవకాశం ఉంది? మీరు ఆ మార్పులు చేర్పులు ప్యాటర్న్ మీరు చూస్తే కళ్యాణదుర్గం కాన్స్టిట్యూట్ మంత్రి ఉషా గారిని తీసుకుపోయి హిందూపురం ఎంపీ సెగ్మెంట్ లో పెనుగొండలో తీసుకుపోయి వేశారు. అంటే ఇప్పుడుండే జిల్లాల ప్రకారం సేమ్ జిల్లా కూడా కాదు, వేరే జిల్లా. అండ్ అక్కడ ఏ విధమైన సంబంధం లేదు. ఆమె యాక్చువల్ గా నేటివ్ ఆఫ్ రాయదుర్గం కాన్స్టిట్యున్సీ, వాళ్ళ గ్రాండ్ ఫాదర్. సో మీరు ఈ యాంగిల్ మీరు చూస్తే అక్కడ ఉండే శంకర్ నారాయణ గారిని తీసుకొని వచ్చి ఇక్కడ ఎంపీగా తీసుకొని వచ్చేసినారు పక్క సెగ్మెంట్ లో. సో ఖచ్చితంగా వారు ఉద్దేశం ఏంటి అని అంటే ఇక్కడ తెలియని మనుషుల్ని తీసుకొని వస్తే ఒక ఫ్రెష్ ఫేస్, కొత్త వారు ప్రజలు భావిస్తారు అనే ఒక ప్రయత్నం అనేది వారు చేస్తున్నారు అనేది మనకు అర్థమవుతా ఉంది. అంటే ఎంత వ్యతిరేకత ఈ రోజు ఈ క్యాండిడేట్స్ పైన అయితే ఏముంది, పార్టీ పైన అయితే ఏముంది ఈ రోజు వచ్చింది అని మనం డెప్త్ లోకి పోతే దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఎంపీ తలార్ రంగయ్య గారిని, అనంతపురం ఎంపీ రంగయ్య గారిని తీసుకొని వచ్చి కళ్యాణదుర్గం కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇన్ఛార్జ్ గా డిక్లేర్ చేశారు. సో ఇవి మీరు చూస్తే అసలు ఆయనకి కళ్యాణదుర్గంతో ఏ విధమైన సంబంధం కూడా లేదు, ఏ రక్త సంబంధం లేదు, ఏ బంధుత్వం లేదు, ఏమి లేదు. సో సార్ మీ దగ్గర పక్క కాన్స్టిట్యున్సీ నుంచి కాదు, పక్క రాష్ట్రం నుంచి కూడా వచ్చారు. పక్క రాష్ట్రం నుంచి కరెక్టే. ఇప్పుడు హిందూపూర్ సెగ్మెంట్ వారైతే అసలు వారు మనకు సంబంధమే లేదు. శ్రీరాములు గారు సిస్టర్, కర్ణాటక శ్రీరాములు గారి సిస్టర్. సో ఆమె పక్క రాష్ట్రంలో ఎంపీగా ఉండి ఆమెను తీసుకొని వచ్చి పెట్టినారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం దీన్ని బట్టి అర్థమవుతోంది. మీరు ఎక్సలెంట్ పాయింట్ రేజ్ చేస్తారు. సో వారు బహుశా ఏమనుకుంటున్నారంటే ఈ క్యాండిడేట్లు, లీడర్లు ఆర్ ఆల్ వర్త్లెస్, దే హ్యావ్ జీరో వాల్యూ. ఎవరిని ఆడ పడేసినా కానీ ఫైనల్ గా నన్ను చూసి వేస్తారు అని ఆయన అనుకుంటున్నారేమో. కానీ ఇప్పుడు ఆయన ఆ విధంగా అనుకుంటే ఇన్ని రోజులు జరిగిన క్రెడిట్ అంతా వారు తీసుకున్నప్పుడు ఈ ఇన్ని రోజులు ఇప్పుడు వచ్చిన వ్యతిరేకత కంతా కూడా బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు కదండి. ఈ రోజు ఏ జర్నలిస్ట్ కన్నా నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను, మీరు వైఎస్ఆర్ సీనియర్ లీడర్లతో 1-to-1 రూమ్ లో తలపేసుకొని మీరు మాట్లాడండి, మైక్ లేకుండా. వారి నోట్ల నుంచి ఒకటే మాట వినపడుతుంది, అసలు మార్చాల్సి ఉంది జగన్మోహన్ రెడ్డిని కానీ మమ్మల్ని కాదు అనే మాట వాళ్ళు చెప్తారని మాత్రం నేను ఛాలెంజ్ గా తెలుపుతున్నానండి. సో ఆయన ఈరోజు కాకినాడ మీటింగ్లో మాట్లాడడం, ఒక్కడు మారడం వల్ల రాష్ట్రంలో జరిగిన సంక్షేమం చూడండి. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి నేను ఒక్క మార్పు, ఆ ముఖ్యమంత్రి పదవిలో నేను ఒక్కడిని కూర్చోవడం వల్ల 2.5 లక్షల కోట్ల రూపాయలు మీ అకౌంట్లోకి వచ్చాయి. ఈ డబ్బులన్నీ ఇంతకుముందు 4 దోచుకునేవాళ్ళు అనే విషయాన్ని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మీ ప్రోగ్రామ్ నేను దానికి అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే మీరు డైరెక్ట్ గా కొన్ని ఇష్యూస్ ఫేస్ టు ఫేస్ మీరు క్వశ్చన్స్ లేవనెత్తుతారు. సార్ థ్యాంక్ యూ. మీరు చూస్తే ఇదే జరిగింది. లాస్ట్ 3-4 years నుంచి మేము బటన్లు ఒత్తుతా ఉన్నాము, వెల్ఫేర్ చేస్తున్నాము, అద్భుతంగా చేస్తున్నాము అన్నప్పుడు గత సంవత్సరం క్రితము
నేను మా జీవి రెడ్డి అండ్ మా పార్టీ వాళ్ళందరం కూర్చొని అన్ని లెక్కలు తీసాం. గత తెలుగుదేశం ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో వెల్ఫేర్ స్కీమ్స్ అంతా కలిపి ఎంత ఖర్చు పెట్టాము, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఎంత ఖర్చు పెట్టినారు, టోటల్ ఫిగర్స్ అన్ని తీసామండి. తీసి ఆ రోజు ఆదాయం ప్రకారము ఎంత పర్సెంటేజ్ ఖర్చు పెట్టారు, ఈ రోజు వచ్చే ఆదాయం ప్రకారం ఎంత పర్సెంటేజ్ వీళ్ళు ఖర్చు పెడుతున్నారో చూస్తే తెలుగుదేశం పార్టీ పెట్టిన పర్సెంటేజ్ పర్ ఇయర్ ఆదాయం పైన కన్నా వైఎస్ఆర్ ప్రభుత్వం తక్కువ ఖర్చు పెట్టింది. సో మనకు 100 రూపాయల ఆదాయం వచ్చి నేను 50 రూపాయలు వెల్ఫేర్ ఖర్చు పెడితే, అదే జగన్మోహన్ రెడ్డి గారు 40 రూపాయలు ఖర్చు పెడితే ఎవరు ఎక్కువ ఖర్చు పెట్టినట్టండి? ఖచ్చితంగా టీడీపీనే కదా. సో ఈ వాస్తవాన్ని ఆ ఓవరాల్ ఫిగర్స్ అంత ఎడ్యుకేటెడ్, అంత నాలెడ్జ్, అంత ఇన్ఫర్మేషన్ ప్రజల దగ్గర లేదు గనక ఆ భ్రమలో పడినారు. అందుకని మేము ప్రజల్ని కూడా ఎన్లైటన్ చేసేదానికి అనేక సార్లు ఈ మెసేజ్ బయట పెట్టడం జరిగింది. సో ఓవరాల్ పర్సెంటేజ్ ఆఫ్ స్పెండింగ్ మేమే ఎక్కువ చేసాము. అదే విధంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ పైన కూడా మీరు చూస్తే తెలుగుదేశం ప్రభుత్వం టైమే ఎక్కువ అమౌంట్ ఎక్స్పెండిచర్ పెడతాం జరిగింది అని చెప్పి లెక్కలతో సహా గత లాస్ట్ మానాడులో మేము ప్రూవ్ చెప్పడం జరిగింది. అప్పుడప్పుడు ఇది మీడియా ద్వారా కూడా మేము ప్రజల దృష్టికి తీసుకొని వస్తున్నాం. రైట్ సార్, మీ టైం ఎక్కువ తీసుకొని కంక్లూడ్ చేస్తాను. చివరిగా ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఉంటే దానికి బాధ్యత వైసీపీ తీసుకోవాలి కదా అనేది మీరు ఇంతకుముందు మాట్లాడుతున్నారు. సో అటువంటి ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి రిజెక్ట్ చేస్తేనో, జగన్మోహన్ రెడ్డి గారి పైన కోపంతో మీ దగ్గరికి వస్తే మీరు తీసుకుంటున్నారు, వాళ్ళపైన ఉన్న వ్యతిరేకత మీ పాకెట్లోకి వచ్చినట్టు కాదా అది? యాక్చువల్ గా ఇప్పుడు ఎవరెవరు మా దగ్గరకు వచ్చినారో చాలా మంది బాధతో వచ్చినారు. నేను ఫ్యూ ఆఫ్ ద ఎమ్మెల్యేస్ తో 1-to-1 పర్సనల్ గా కూడా మాట్లాడుతున్నాను. వారు నేను ఎమ్మెల్యే కావాలనో, నాకు సీట్ ఇస్తేనే నేను వస్తానో అటువంటి డిమాండ్స్, అటువంటి బ్లాక్ మెయిల్ చంద్రబాబు నాయుడు గారిని చేయలేదండి. వారు ఏమని చెప్పినారంటే అక్కడ మమ్మల్ని అవమానపరిచినారు, ప్రజాసేవ చేసేదానికి మాకు అవకాశం కూడా లేకుండా పోయింది, మేము మీతో జాయిన్ అయితే మేము మీరు రాష్ట్రానికి మంచి చేస్తారు, సో మా వల్ల కూడా ఎంతో కొంత మేము హెల్ప్ఫుల్ గా ఉండగలుగుతాము, సో మీరు వర్తి అనుకుంటే మాకు ఇవ్వండి, లేకపోతే లేదు అని చెప్పి చెప్పడం జరిగింది మెజారిటీ ఆఫ్ ద కేసెస్. సో దేర్ ఇస్ నో ప్రీ కండిషన్ దట్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ఎమ్మెల్యే సీట్. కానీ వారు మంచి ఉద్దేశంతో వస్తున్నారు గనక అందరూ కలిపి ఈ పోరాటంలో ఎవరు పాత్ర వాళ్ళు వహించాలి కనుక అందరినీ మేము స్వాగతిస్తా ఉన్నాము. సో ఇది ఒక క్లారిటీతో ఖచ్చితంగా అందరూ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ రిజెక్ట్ అయిన వాళ్ళని ఏమో మేము తీసుకుంటున్నాం అని కాదు, వాళ్ళు రిజెక్ట్ ఏం కాలేదు. అక్కడ ఈ రోజు మీరు చూడండి, మన వైవి సుబ్బారెడ్డి గారు ఏం మాట్లాడతారు, ఉండేవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు పోతారు. ఆ బొత్స గారి స్టేట్మెంట్ చూడండి, ఆ సీనియర్ సజ్జల స్టేట్మెంట్ చూడండి, ఈ మార్పులు నిరంతరంగా మారుతా ఉంటాయి. బొత్స గారు ఎవరి సీటు గ్యారంటీ లేదు వైసీపీలో అంటే ఇవన్నీ హెడ్ స్ట్రాంగ్ కామెంట్స్ కాదా? అంటే ఆ నాయకుల్ని మీరు ఒక విధంగా కాకపోతే ఒక విధంగా భయపెట్టమో అవమానపరచటమో కాదా? సో ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో సరే వాళ్ళు ఫెయిల్ అయినారు అని అనుకుందాం, ఫెయిల్ అయినారు, కొన్ని దగ్గర కరప్షన్ ఛార్జెస్ ఉన్నాయి, వాళ్ళు నాన్ పర్ఫార్మర్స్ అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమంత్రి గారు ఏం చేయాలా? నువ్వు నాన్ పర్ఫార్మర్ గనక ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి కదా. ఇన్ కేసు వాళ్ళ మీద కరప్షన్ అలిగేషన్స్ ఉంటే నువ్వు చేసిన తప్పుల మీద వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కదా. సో ఇవేమి తీసుకోకుండా ఈ మార్పులు చేర్పులు, ఈ ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ చేస్తూ ఉండరు అని అంటే దాంతో అర్థమైంది. సో ముఖ్యమంత్రి గారు ఏమి కవరప్ చేయాలనుకుంటున్నారు? ఇన్ని రోజులు నేను ఇంత బాగా చేశాను, జగనన్న ప్రభుత్వం అంట ముఖ్యమంత్రి గారు అంటూ ఈ రోజు ఏదో తప్పు జరిగింది అని చెప్పి వీళ్ళ మీద దోచేయాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నారు అని అంటే, సో మంచి జరిగితే ఏమో జగనన్న క్రెడిట్, తప్పు లేని తప్పులు వీళ్ళ మీద దోసేసి వీళ్ళని స్కేప్ కోట్ చేయాలా అని చెప్పి ఒక ప్రయత్నం లాగా కనపడతా ఉంది. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇదంతా అబ్జర్వ్ చేస్తా ఉండరు. 175కు 175 గెలుస్తామని చెప్పి ప్రగల్భాలు పలికిన వాళ్ళు ఈ రోజు ఏ విధంగా ఈ డిస్టర్బెన్స్ లో ఉండరు. వైఎస్ఆర్ పార్టీ అనే ఒక పెద్ద నావ రాబోయే ఎలక్షన్స్ లో మునగబోతా ఉంది అని చెప్పి నేను తెలుపుకుంటూ, మీకు టైం ఉంటే జస్ట్ 1 minute, నేను గత తెలంగాణ ఎలక్షన్స్, ఆంధ్ర ఎలక్షన్స్, కేసీఆర్ గవర్నమెంట్, ఇప్పుడు జగన్ గవర్నమెంట్ కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. మీకు టైం ఉంటే చెప్తాను, లేదంటే అంటే ఏమి లేదు. మీరు చూస్తే కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఎమ్మెల్యే మీద పైన వ్యతిరేకత ఉంది, ఇక్కడ కూడా జగన్ గవర్నమెంట్ కూడా వ్యతిరేకత ఉంది. అక్కడ సీఎం అపాయింట్మెంట్లు ఇచ్చేవాడు కాదు ఎవరికి, ఇక్కడ సీఎం అపాయింట్మెంట్లు ఇచ్చేవాడు కాదు. కేసీఆర్ కూడా అహంకారంతో ఉండేవాడు, ఇక్కడ జగన్ కూడా అహంకారంతో ఉన్నాడు. కరప్షన్ పట్టుకుంటే మాత్రము అక్కడ కరప్షన్ తెలంగాణలో ఉంది అని అంటే ఆంధ్రాలో
కొడాలి నాని భాషలో కరప్షన్ అమ్మ మొగుడు పరిస్థితిలో ఇక్కడ ఉంది. అక్కడ కుటుంబ పాలన అని అంటే ఇక్కడ పాలెగాళ్ళ పాలన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. అక్కడ కేసీఆర్ ప్రజల్ని గెలిచేవాడు కాదు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని గెలిచేది లేదు. అక్కడ కేసీఆర్ సెక్రటేరియట్ పోయేవాడు కాదు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సెక్రటేరియట్ పోయేది లేదు. అక్కడ కేసీఆర్ గడి నుంచి బయటకు వచ్చేవాడు కాదు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ నుంచి బయటకు వచ్చేవాడు కాదు. అక్కడ ఎంతో కొంత అభివృద్ధి కేసీఆర్ చేశారు, ఇక్కడ అది కూడా చేయలేదు. ఇక్కడ క్యాపిటల్ లేకుండా 3 ముక్కలాట ఆడుతూ ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి అగండ గోచరంగా మార్చినారు. సో ఈ కంపారిజన్ మీరు చూస్తే అక్కడ కేసీఆర్ గారు అభ్యర్థుల్ని మార్చలేదు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మారుస్తున్నారు. అక్కడ కేసీఆర్ గారు మార్చిన 11 మందిలో 9 మంది గెలిచారు, ఇక్కడ ఆల్రెడీ 38 మందిని ఇక్కడ ఆయన మార్చారు. పెద్ద చిల్లు పడిపోయిందండి. ఇప్పుడు ఆ చిల్లు కూర్చాలంటే కాదు ఆంధ్ర రాష్ట్రంలో కూడా. సో తెలంగాణలో పోయిన డైరెక్షన్ లోనే ఆంధ్ర రాష్ట్రం కూడా పోబోతా ఉందని మాత్రం ఖచ్చితంగా ఈ డిఫరెన్సెస్ బట్టి మనకు ఒక డైరెక్షన్ అర్థమవుతా ఉంది. ఒక్కొక్క పాయింట్ ఏంటంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్కి వచ్చి కేసీఆర్ గారిని పరామర్శించబోతున్నారట. ఆయన తుంటికి ఆపరేషన్ జరిగింది, ఆయన పరామర్శించబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారి కంటి ఆపరేషన్ జరిగింది, ఆయన కూడా ఏమైనా పరామర్శిస్తారు. ఆయన హైదరాబాద్లో లేనట్టున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. లేదు, కేసీఆర్ గారిని ఎందుకు పరామర్శిస్తున్నారంటే ఇప్పుడు పవర్ పోయిన తర్వాత ఇప్పుడు మీరు ఎట్లా టైం పాస్ చేస్తున్నారో అది కూడా తెలుసుకుంటాము. మళ్ళీ 3 నెలల్లో నాకు అదే పరిస్థితి అని చెప్పి అడుగుతున్నారేమో, బహుశా దానికోసం వస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ దీపక్ రెడ్డి గారు, మా కోసం సమయం కేటాయించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండ్ బెస్ట్ విషెస్ ఫర్ యువర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సార్. ఇది టీడీపీ సీనియర్ నేత దీపక్ రెడ్డి గారితో రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఈహెచ్ టీవీ.